ఓం గం గణపతే నమః. బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం 9440255669. సులువుగా న్యూమరాలజీ నేర్చుకోండి, ఫలితములు పొందండి. న్యూమరాలజీ లెసన్ నెంబర్ 3 చంద్ర వ్యక్తులు. ఈ రోజున మనం చంద్ర వ్యక్తుల గురించి డిస్కస్ చేసుకుందాం. చంద్ర వ్యక్తులు అన్నట్టయితే ఏ వ్యక్తి మీద అయితే చంద్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందో వారు చంద్ర వ్యక్తులు అంటారు. వీరు 2వ తారీఖున పుట్టిన వారైనా, 20వ తారీఖున పుట్టిన వారైనా, 11వ తారీఖున పుట్టిన వారైనా, 29వ తారీఖున పుట్టిన వారైనా వీరు చంద్ర వ్యక్తులుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి న్యూమరాలజీ ఏ విధంగా చెప్తుంది, న్యూమరాలజీ ప్రకారంగా వీరు ఏ విధంగా ఉంటారు, వీరి దినచర్య ఏంటి అన్నీ కూడా చెప్తుంది. వినండి, ఫాలో అవ్వండి. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్, రాజమహేంద్రవరం. లోగడ సుమారు 6 రోజుల నుంచి కూడా మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ, ఫిలాసఫీ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అయినట్టయితే ఈ రోజుని మనం న్యూమరాలజీలో చంద్ర వ్యక్తుల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యూమరాలజీ ప్రకారంగా మనం పోస్టింగ్స్ అంటే ఒక ఇంగ్లీషు వర్ణమాలకి మనం అంకెలని ప్రతిక్షేపించుకున్నాం. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లక్కీ నెంబర్ కూడా చెప్పగలిగాము, డెస్టినీ నెంబర్ కూడా చెప్పాము. అయినట్టయితే ఇక్కడ మొన్న రబీ వ్యక్తుల గురించి అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై సన్ ఆ వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజున మనం ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూన్ అంటే చంద్ర వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటాం. చంద్ర వ్యక్తులు అంటే ఎవరో కాదు, 2వ తారీఖు కానీ, 11వ తారీఖు కానీ, 20వ తారీఖు కానీ, 29వ తారీఖు కానీ ఏ నెల అయినా సరే ఆ డేట్లో పుట్టిన వాళ్ళు మీద చంద్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళని చంద్ర వ్యక్తులుగా మనం పరిగణించవచ్చు. చంద్రుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. జనరల్గా చంద్రునికి వృద్ధిక్షయాలు ఉంటాయి, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది అమావాస్య లేక పాడ్యం దగ్గర నుంచి చంద్రుడు డెవలప్ అవుతాడు, వృద్ధి అవుతాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. పూర్ణిమ రోజుని చంద్రుడు నిండి బింబం కింద కనిపిస్తుంటాడు. అయితే మళ్ళీ మరుసటి రోజు నుంచి కూడా చంద్రుడు క్షీణ గతికి పెందుతాడు. అంటే మళ్ళీ పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. అంటే పౌర్ణమి వెళ్ళాక చంద్రుడు క్షీణగతికి పొంది రేఖామాత్రంగా రోజు తగ్గుతూ వచ్చి అమావాస్య నాడు పూర్తిగా కనుమరుగవుతాడు. ఆ రోజుని కట్టిగా చీకటి ఉంటుంది. అంటే చంద్రునికి వృద్ధిక్షయాలు ఏ విధంగా ఉన్నాయో 2వ తారీఖు కానీ, 11 కానీ, 20 కానీ, 29 తారీఖులు పుట్టిన వాళ్ళకి వృద్ధిక్షయాలు ఆ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చంద్రుడు మనోకారకుడు, మనస్సుకి చంద్రుడు కారకుడు కాబట్టి ఆ మనసు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వీరికి ఆనందం వచ్చినా తట్టుకోలేము, కష్టం వచ్చినా తట్టుకోలేము అన్నంతగా ఇది ఉంటుంది. ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. వీరు ఎంత అయితే ప్రేమిస్తారో అంత కూడా ద్వేషిస్తారు కూడాను. అంటే వారికి ఏమాత్రం కూడా వారు అనుకున్న అంచనా ప్రకారంగా ఏమాత్రం తక్కువ జరగకూడదని వాళ్ళ భావన ఉంటుంది. అది సహజమే. కానీ ఎదుటి వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టమని వాళ్ళు మటుకు తెలుసుకోరు. అయితే ఈ యొక్క చంద్రుడు ఆధిపత్యంలో పుట్టిన వాళ్ళు వైట్ అండ్ వైట్ డ్రెస్ ఎక్కువగా వాడితే చాలా 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 మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే ఈ యొక్క వీళ్ళు మంచి ముత్యం పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. మంచి ముత్యం అన్నట్టయితే స్వాతి ముత్యం ఉండొచ్చు, మంచి ముత్యం ఉండొచ్చు. ఇది బెండితోటి చేయించి రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి వీళ్ళు పెట్టుకోవాలి. 2.5 క్యారెట్ నుండి 3.5 క్యారెట్లో పెట్టుకోండి, వీళ్ళకి ఫలితం బాగా ఉంటుంది. అదేవిధంగా వీరు
ఈ యొక్క చంద్రుడు ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు అంటే 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు వీరికి ఎక్కువగా శ్రీ దేవత ఉపాసన ఉంటే మంచిది. అదేవిధంగా దుర్గాదేవి ఆరాధన కూడా వీళ్ళకి మంచిది. ప్లస్ ఈ 2వ తారీఖు, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు నైట్ కానీ పుట్టినట్టయితే అందులోనూ ఎదుగుతున్న చంద్రుడు, వృద్ధి చంద్రుడు టైంలో, పౌర్ణచంద్రుడు టైంలో కానీ పుట్టినట్టయితే మానసిక ఒత్తిడి వీళ్ళకి ఏమీ ఉండదు, మానసికంగా స్టెబిలిటీ ఉంటారు. అదే వీళ్ళు 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు అయ్యి వాళ్ళకి అమావాస్య ముందు రోజుల్లో కానీ పుట్టినట్టయితే వీళ్ళకి మనసు బీభత్సంగా ఉంటుంది. అంటే ప్రతి న్యూమరాలజిస్ట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం 2వ తారీఖు పుట్టారు, చంద్రుడు ఆధిపత్యంలో పుట్టారు కాబట్టి చంద్రుడికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేసి అని చేయడం కుదరదు. వారు విదేనాడు పుట్టాడా ఒక రకం రీడింగ్స్ ఇవ్వండి, దాని తర్వాత తరేనాడు పుట్టాడా ఒక రకం రీడింగ్స్, చవితి, పంచమి, షష్ఠి అలాగే ఏకాదశి నాడు పుట్టాడా ఒక రకం రీడింగ్స్. అంటే హెచ్చు తగ్గులు రీడింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటే అక్కడ బ్యాలెన్స్ అవుతుంటుంది, బాగుంటుందన్నమాట. అందులో క్షీణచంద్రుడు టైంలో కానీ పుట్టినట్టయితే ఒక రకం రీడింగ్స్ ఇవ్వాలి, వృద్ధి చంద్రుడు టైంలో పుట్టినట్టయితే ఒక రకం రీడింగ్స్ ఉండాలి. వీళ్ళ మనసు ఫ్లక్చుయేషన్ అయి ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా ఫ్లక్చుయేషన్ మనసుతో ఉంటుంటారు. అయితే వీళ్ళు స్వభావం సాత్వికులు, జనరల్గా వీళ్ళు సాత్వికులుగా ఉంటారు. అయినట్టయితే వీళ్ళు 2వ తారీఖు పుట్టిన వాళ్ళు సాత్వికులుగా ఉంటారు, 11వ తారీఖు పుట్టిన వాళ్ళు సాత్వికులే. కానీ అక్కడ ఒకటి రవి కాబట్టి వీళ్ళు కొంచెం రాజసంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 20వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా సాత్వికులుగానే ఉంటారు, 29వ తారీఖు పుట్టిన వాళ్ళు సాత్వికులు. ప్లస్ కొంచెం ఏదైనా సరే మాటికి మాట జవాబు చెప్పగల ధైర్యంగా వాళ్ళు ఉంటారనమాట. అంటే అక్కడ 2, 9 అన్నట్టయితే 2 చంద్రుడు, 9 కుజుడు, ఈ 2 లక్షణాలు కూడా పుచ్చుకుంటారు. మీరు న్యూమరాలజీ చెప్పేటప్పుడు మటుకు కేవలం గ్రహాలను బట్టి, గ్రహాల ఆధారాన్ని బట్టి మీరు చెప్పి వాళ్ళ కాంబినేషన్లు మీరు చెప్పుకుంటూ ఉన్నట్టయితే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది, వినేవాళ్ళకి బాగుంటుంది, వినేవాళ్ళకి ఫలితాలు కూడా దొరుకుతాయి. కేవలం 2వ తారీఖు పుట్టినంత మాత్రాన్ని అందరికీ కూడా ఒకే రకంగా చంద్రుడు ఇంప్లిమెంట్ అవ్వడు కూడాను. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, డే బై డే మనం చూసుకుంటూ ఉండాలి. అది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చంచల స్వభావాలు. అంటే ఏంటంటే ఒక కార్యక్రమం చేపట్టి అది కంప్లీట్ చేయకుండా ఇంకో కార్యక్రమంలోకి వెళ్తారు. అలాగని 29వ తారీఖు పుట్టినట్టయితే వాళ్ళు కరెక్ట్ కార్యక్రమంలోకి వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు విజ్ఞానకర్తలు, అంటే విజ్ఞానవంతులు, విజ్ఞానాన్ని కూడా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. చంద్రుడు చాలా తెలివైనవాడు, విజ్ఞానవంతులు, వ్యాపార గ్రహ కాబట్టి వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ వీళ్ళకి చంద్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్లో 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన చంద్ర వ్యక్తులకి ఈ యొక్క వ్యాపార స్కిల్ వీరికి కంపల్సరీ ఉంటుందన్నమాట. వీళ్ళు కార్యసాధకులు, ఏం చేయాలన్నప్పటికైనా సరే కార్యాన్ని చేసి చూపిస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే వీరికి మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, కానీ మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాతృసేవ చేస్తారు, మాతృదేశం అంటే ఇష్టపడతారు. ఈ నెక్స్ట్ ఏంటంటే మాతృదేశం నుంచి, మాతృదేవత నుంచి కూడా అన్నీ కూడా వీళ్ళు పొందుతారు. భూగృహదాన లాభాలు కూడా వీళ్ళు పొందే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏంటంటే లవ్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి కీర్తివంతులు అవుతారు. వీళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఉన్నాయి. అబ్రాడ్ ఛాన్సెస్ అన్నట్టయితే వీళ్ళకి చంద్రుడు కానీ బాగోకపోయినప్పుడు కానీ అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎలాగ ఉన్నాయి అన్నట్టయితే చంద్రుడు బాగుంటే అక్కడ స్థిరత్వం ఉంటుంది, చంద్రుడు బాగోపోతే వెళ్ళటం ఉంటుంది అనమాట. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. వీళ్ళ సముద్ర ప్రయాణాలు కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఊహాజనిత లోకాల్లో కూడా ఎక్కువగా వీళ్ళు బతికే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి పొయిట్రీ కూడా వస్తుందన్నమాట వీళ్ళకి. ఇక వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పరభాష కౌశల్యం ఉంటుంది. తర్వాత లీగల్గా వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఈ రకంగా చదువుకోవచ్చు. ఎలా చదువుకుంటారు అన్నట్టయితే వీళ్ళు లాయర్ చదవచ్చు. అంటే 29వ తారీఖు పుట్టినట్టయితే 2 చంద్రుడు 9 కుజుడు కాబట్టి లా చదువుకోవచ్చు. అలాగే అదేవిధంగా మెడిసిన్ చదువుకోవచ్చు, సర్జన్ అవ్వచ్చు. 29 పుట్టిన వాళ్ళు సర్జన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 11వ తారీఖున పుట్టిన వాళ్ళు కూడా సర్జన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళ పొయిట్రీ అంటే వీళ్ళ కవులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కవులు అంటే కవిత్వం,
ఊహాజన లోకాల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇన్స్పిరేషను ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క 27th ఇయర్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది, వీళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళకి సిల్వర్ బిజినెస్ ఒకటి నప్పుతుందండి. తర్వాత వాటర్ బిజినెస్ ఒకటి నప్పుతుంది. తర్వాత సిల్వర్ బిజినెస్, వాటర్ బిజినెస్, దాని క్లాత్ బిజినెస్ కూడా వీళ్ళకి నప్పే అవకాశాలు ఉన్నాయి. క్లాత్ నప్పుద్ది, రైస్ అండ్ జనరల్ స్టోర్స్ నప్పుతుంది. వీళ్ళకి మాల్స్ కూడా నప్పే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా టీచర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎక్కువ తెలుగు టీచర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి లింగ్విస్టిక్స్, లాంగ్వేజెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా తల్లి మీద, తల్లి దేశం మీద, మాతృదేశం మీద ప్రేమను వదలరు. అయితే ఇది ఎప్పుడు ఈ యొక్క 2వ తారీఖు 2/11/2029 పుట్టి తర్వాత చంద్రబలం ఉన్నప్పుడు పుడితేనే, అంటే చంద్రబలం ఉన్నప్పుడు పుడితేనే ఇవి జరుగుతాయి. చంద్రబలం లేకపోతే వీళ్ళు అబ్రాడ్ వెళ్తారు కానీ తల్లి తండ్రి మీద ప్రేమ ఉండదు, ఈ స్వదేశమైన ప్రేమ ఉండదు. వీళ్ళు వ్యాపారం చేస్తారు కానీ అందులో లాస్ వస్తుంటుంది. వీళ్ళు అప్పులు చేస్తుంటారు, సైకలాజికల్ డిప్రెషన్స్ వస్తుంటాయి. ఇవన్నీను దీనికి అప్పుడు ఏం చేయాలనేది కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ కేవలం తారీఖున పుట్టినంత మాత్రాన్ని ఆ యొక్క గ్రహ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అని నేను గ్యారెంటీగా చెప్తున్నాను. అక్కడ ఆ గ్రహక క్షీణం ఉందా, వృద్ధి ఉందా మనం చూసుకోవాలి. చూసుకున్నట్టయితే కరెక్ట్ పొజిషన్లోకి మనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు పిల్లల వల్ల కూడా సౌఖ్యం పొందుతారు, వీళ్ళకి కలత్రం వల్ల కూడా సౌఖ్యం పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళని అర్థం చేసుకునే భార్య వచ్చే అవకాశం వీళ్ళకి డెఫినెట్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్ రాణించే అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్ బిజినెస్ రాణించే అవకాశం ఉంటాయి, షేర్స్ రాణిస్తాయి. తర్వాత వీరు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, తర్వాత హార్టికల్చర్ ఇటువంటివన్నీ చేసే అవకాశం ఉంది. వీళ్ళు పెరల్ కల్టివేషన్ అంటే ముత్యాలను తయారు చేసే ముత్యాల వ్యాపారం, ముత్యాల వ్యవసాయం, ముత్యాల వ్యాపారం కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇండస్ట్రీలుగా కూడా డెవలప్ అవుతారు. ఎవరంటే 29వ తారీఖున పుట్టిన వాళ్ళు, 11వ తారీఖున పుట్టిన వాళ్ళు కూడా అవుతారు. అయితే ఇంకా చెప్పాలంటే వీళ్ళకి హెల్త్ విషయంలో మనం చూసుకోవాలంటే ఫస్ట్ చంద్రబలం 2వ తారీఖు 11/20/29 పుట్టి చంద్రబలం కానీ లేకపోయినట్టయితే వీళ్ళకి వాతతత్వం వస్తుంది, రొంపు వస్తుంది, దగ్గు వస్తుంది, డిప్రెషన్ ఉంటుంది. ఇది కానీ వీళ్ళకి చంద్రబలం ఉండగా పుట్టినట్టయితే, అంటే వృద్ధి చంద్రుడిగా పుట్టిన 12 చంద్రులో పుట్టిన, సప్తమి దశనాడు తిథిలో పుట్టినప్పుడుకైనా సరే, అంటే శుక్లపక్ష దశమి, శుక్లపక్ష సప్తమి వాటిలో పుట్టినప్పటికైనా సరే వీళ్ళకి సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండవు, మానసిక ప్రశాంతత ఉంటుంది. వీళ్ళు సైకాట్రిస్టులు అవుతారు. తర్వాత వీళ్ళు ప్రవచనకారులు అవుతారు, ప్రవచనకర్తలు అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే వీళ్ళు పుట్టిన గడియలు ఎలా ఉన్నప్పుడు కానీ సరే పుట్టిన తిథులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా న్యూమరాలజీ తిథులను బట్టి ఆధారపడితే చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. అయితే వీళ్ళకి రవి 11వ తారీఖున పుట్టిన వాళ్ళకి రాజస్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఒకటి సన్ను, ఇంకో ఒకటి కూడా సన్ను కాబట్టి. తర్వాత వీళ్ళకి 12వ తారీఖున పుట్టినట్టయితే రవి కుజుడు ఉంటారు, రవి రాజస్వం ఉంటుంది. దాని తర్వాత అక్కడ రాజస్వం ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా వీళ్ళు మిలిటరీలో కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి 20లో పుట్టినట్టయితే వీళ్ళు నావికులు, షిప్పుల మీద ప్రయాణం చేసే వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సముద్ర ప్రయాణాలు కూడా చేయగలరు. అదే 29వ తారీఖున కానీ పుట్టినట్టయితే వీళ్ళకి చంద్రమంగళ యోగం ఉంటుంది. ఇది అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పడానికి అలా చెప్పుకుంటూ పోతే మీరు వినాలే కానీ, నేను చెప్తూ ఉండాలి కానీ రోజులు గడుస్తాయన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి మంచి వారాలు ఏంటంటే ఆదివారం, సోమవారం, శుక్రవారం వీళ్ళకి ఏ పని చేసినా మంచిది. 2, 11, 20, 29 తారీఖులు వీళ్ళకి మంచివి. వీళ్ళకి గుడ్ డేట్స్ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31. వీళ్ళకి వ్యతిరేక తేదీలు 6, 8, 15, 17, 24, 26. వీళ్ళకి కలర్స్ ఏ కలర్స్ వాడితే మంచిదంటే తెలుపు, ఆకుపచ్చ, రెడ్, బ్లాక్, బ్లూ వద్దండి, మంచిది కాదు. వీళ్ళకి రాళ్ళు మంచి ఉంగరం పెట్టుకుంటే మంచిది, సిల్వర్ పెట్టుకుంటే మంచిది, చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత వీళ్ళకి మిత్ర సంఖ్యలు చూసినట్టయితే
మిత్ర సంఖ్యలు, సమసంఖ్యలు, శత్రు సంఖ్యలు అని ఉంటాయి. వీళ్ళకి 2వ తారీఖున పుట్టిన వాళ్ళకి 1, 4, 7 మిత్ర సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా 3, 5, 6, 8, 9 సమసంఖ్యలు అవుతాయి. శత్రు సంఖ్యలు అని వీళ్ళకి ఏమీ ఉండవు, ఏమీ లేవన్నమాట. వీళ్ళది వేదాంత తత్వము. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వీళ్ళకి చంద్రదశలో తరచు ప్రయాణాలు ఉంటుంటాయి. ఈ యొక్క దీని గురించి వీళ్ళకి చంద్రుని యొక్క గాయత్రి, చంద్రగాయత్రి చేసుకుంటే మంచిది. ఓం క్షీరపుత్రాయ విద్మయే అమృత తత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. తర్వాత ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని వీరు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. వీరికి తరచు బియ్యం దానం చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం ఉపవాసం చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా దుర్గాదేవిని కానీ లేదు అన్నట్టయితే దేవిని కానీ పూజ చేస్తే మంచిది. వీళ్ళకి వైట్ అండ్ వైట్ డ్రెస్ వాడుకుంటే చాలా మంచిది. వీళ్ళకి స్ఫటికమాల కూడా వేసుకుంటే చాలా మంచిది. ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళకి అన్ని సంఖ్యల గంట 2 సంఖ్య చాలా సాత్వికమైనది. వీళ్ళు సాత్విక బదులు అంతలోనే బాధపడతారు, అంతలోనే సుఖపడతారు. వీళ్ళు సాత్విక స్వరూపులు. వీళ్ళకి సైకలాజికల్ డిప్రెషన్స్ రాకుండా, పని ఒత్తిడి రాకుండా వీళ్ళని ప్రేమగా చూసుకున్నట్టయితే ఎలాంటి వాళ్ళు అందరినీ కూడా వీళ్ళు కూడా ప్రేమగానే చూసుకుంటారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే 2, 11, 20, 29 తారీఖులు పుట్టిన వాళ్ళు ప్రేమస్వరూపులు. వీళ్ళని మించిన ప్రేమస్వరూపులు ఎవరు లేరు. వీళ్ళది జలతత్వము. వీరు అనేక రకములుగా ప్రయాణాలు చేయవచ్చు. తర్వాత వ్యాపారాల్లో కూడా బియ్యం వ్యాపారం చేయవచ్చు, బియ్యం ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బంగారు వ్యాపారం చేయవచ్చు, వెండి వ్యాపారం చేయవచ్చు. ఐఏఎస్ కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సివిల్స్ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. ఇన్ని విధాలుగా మంచిగా ఉంది 2, 11, 20, 29 తారీఖులు పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళకి 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా మిత్రులు అవుతారు. వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. అయితే వీళ్ళకి చంద్రుడు, ఈ యొక్క చంద్రుడికి వీళ్ళకి ఎవరు కూడా శత్రువులు అన్న వాళ్ళు ఉండరు. వీళ్ళకి ఎవరు శత్రువులు ఉన్నవాళ్ళు ఉండరు. కానీ వీళ్ళని కూడా కొంతమంది శత్రుత్వం వహిస్తూ ఉంటారనమాట. జనరల్గా వీళ్ళకి 1వ తారీఖున పుట్టిన వాళ్ళతో సంబంధం బారిన వేలు కలుపుకున్నా, 9వ తారీఖున పుట్టిన వాళ్ళతో సంబంధం బారిన వేలు కలుపుకున్నా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఇంకో రోజుని ఇక 3వ తారీఖున పుట్టిన వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఒక్కొక్క పాఠం వెళ్తుంది. కొన్ని నేను చెబుతాను, పాయింట్స్ చెప్తాను. కానీ మీరు కూడా మీ అనుభవం కొద్దీ కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ కూడా ఈ యొక్క విశాల ప్రపంచంలో మనం దూసుకు వెళ్ళిపోయి మనం ప్రతిదీ కూడా నేను చెప్పింది మీరు అన్నీ ప్రాక్టికల్గా చూడండి. అన్న దగ్గర ప్రాక్టికల్గా చూడండి. చూసి మీరు ప్రతి సూత్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్సు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరావు. 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేబి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం. 9440255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్.